ఆసియా కప్ 2025లో భాగంగా రేపు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ తో అయినా వ్యూయర్షిప్ వస్తుందని ఆర్గనైజర్లు భావిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం బాయ్కాట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లో అవుతుంది. ఈ మ్యాచ్ నుండి తప్పించుకోవాలి అంటూ టీమిండియాకు భారత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దెబ్బతింటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం పైన ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ అభిమానులు, విశ్లేషకులు ఈ బహిష్కరణ డిమాండ్ ను బలంగా ముందుకు తెస్తున్నారు. కొందరు ఈ మ్యాచ్ ఆడడం ద్వారా రెండు దేశాల మధ్య సామరస్యం పెరుగుతుందని వాదిస్తుండగా, మరికొందరు రాజకీయ కారణాల వల్లే ఇటువంటి మ్యాచ్లు ఆడడం సమంజసం కాదని భావిస్తున్నారు. గతంలో 2019లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా ఇలాంటి బహిష్కరణ డిమాండ్లు వచ్చాయి. కానీ ఆ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఇక ఈ విషయంపై బీసీసీఐ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. తాము కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటామని పేర్కొంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కి వెళ్లొద్దు అంటే వెళ్లలేదని, కానీ ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆడుతున్నట్లుగా పేర్కొంది. తామేమి పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదని, కేవలం ఐసీసీ ఆసియా కప్ టోర్నీలో మాత్రమే ఆడుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ల చుట్టూ ఉన్నటువంటి వివాదం భారతదేశంలో నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ కు కొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు చూపిన ప్రతిస్పందనతో ముడిపడి ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లలో అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్ వంటి వారు భారత సైన్యాన్ని, భారతదేశాన్ని సామాజిక మాధ్యమాలలో అవమానకరమైనటువంటి పోస్టుల ద్వారా ఎగతాళి చేశారు. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఆడడం అనుమానమే. ఎన్నడూ లేని విధంగా భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కు సంబంధించినటువంటి టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోలేదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ ను యథావిధిగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బీసీసీఐ కూడా తాము కేంద్రం చెప్పినట్లే చేస్తున్నామంటూ పేర్కొంది. ప్రేక్షకులు లేకపోయినా ఈ మ్యాచ్ జరగడం ఖాయంగానే కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్లను దంచి కొట్టాలి. అలా ఇలా కాదు, కొడితే బౌలింగ్ చెయ్యడమే మర్చిపోవాలి. ఆ ఇద్దరిని కొడితే పాకిస్తాన్ లో వాగుతున్న అఫ్రిది గూబా గుయ్యిమనాలి, అలా కొట్టాలి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల క్యాంపులను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా భావోద్వేగంతో కూడుకున్న ఆపరేషన్. ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన స్త్రీమూర్తుల కన్నీటి బొట్టులను తుడిచేసేందుకు చేసిన ఆపరేషన్. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఆపరేషన్ సింధూర్ ను అవమానించారు. అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న పాకిస్తాన్ జట్టులో ఉన్న అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్ లు భారత సైన్యాన్ని, భారతదేశాన్ని సామాజిక మాధ్యమాలలో అవమానకరమైనటువంటి పోస్టుల ద్వారా ఎగతాళి చేశారు. ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా భారత్ పై విషం కక్కుతూ ఈ వివాదాన్ని మరింత ఆజ్యం పోశారు. ఏ దేశమైనా ఇటువంటి చర్యలను సహించదు. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు తమ దేశాన్ని బహిరంగంగా అవమానించిన ఆ ఆటగాళ్లతోనే తల పడాల్సి రావడాన్ని భారత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ తో ఆడాల్సి వస్తుంది కాబట్టి మ్యాచ్ లో అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్ లను ఒక రేంజ్ లో దంచి కొట్టాలి. వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాలి. వీరిద్దరిపైన మైదానంలో ప్రతీకారం తీర్చుకుంటేనే పాకిస్తాన్ లో ఉన్న అఫ్రిది గూబా గుయ్యిమనేలా భారత ఆటగాళ్లు ఉండాల్సిందే.